హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో రేపు మార్కెట్ ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో అందరం నిన్న అనుకున్నట్టుగానే నిన్న ప్రిడిక్షన్ ఇచ్చినట్టుగానే మార్కెట్ అలాగే మూవ్ అయింది. మీరు అందరూ క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ పెరిగిందా తగ్గిందా అంటే మనం ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ నుండి నిన్నటి వీడియోలో క్రాస్ చెక్ చేసుకొని చూడండి. సో దీన్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఇంకా ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, మార్కెట్ ఏం జరిగే అవకాశం ఉంది అంటే రేపు పెరుగుతుందా తగ్గుతుందా. సో అంటే ట్రంప్ మోడీ గారు ఈ ట్రేడ్ డీల్స్ జరుగుతూ ఉన్నాయి. సో చర్చలు కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయి. ఫ్రైడే రేపు 24/10/2025 మార్కెట్ హ్యూజ్ ఫాల్ అవుతుందా రైజ్ అవుతుందా ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇప్పటికైతే ఉన్న అప్డేట్ ప్రకారం ఈ ట్రేడ్ డీల్స్ కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయ్యేలాగా ఉన్నాయి. అందుకే మార్కెట్ భారీగా పెరిగింది. తర్వాత మార్కెట్ పెరగడానికి ఈరోజు చాలా రీజన్స్ ఉన్నాయండి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్స్ మార్నింగ్ అవర్లో చాలా మంచి గ్యాప్ అప్ అయితే అసలు ఎక్సలెంట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినాయండి. ఎంతలా అంటే నిఫ్టీ నెగిటివ్లో ఉన్నా కూడా మన మార్కెట్స్ మొత్తం పాజిటివ్ లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. సో సెన్సెక్స్ అయితే అప్రాక్సిమేట్లీ 700-800 పాయింట్స్ టచ్ అయింది. సో చాలా బాగా టచ్ అయిన పాయింట్స్ తర్వాత మళ్ళీ న్యూట్రల్ పొజిషన్కి వచ్చేసాయి అనమాట. సో ఎందుకంటే మార్కెట్లో ఉన్న మేజర్ రీజన్స్ ఏంటి అంటే సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ 513 పాయింట్స్ అబోవ్ పెరిగింది. నిఫ్టీ ఒక 135 పాయింట్స్ అంటే అబోవ్ 200 కూడా టచ్ అయింది. ఐటీ సెక్టార్ బ్యాంక్ సెక్టార్లో బాగా బయింగ్ లెవెల్స్ అయితే కనబడ్డాయి. ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేశారంటే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాస్త మిడ్ క్యాప్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎఫ్ఐఐలు బాగా మళ్ళీ కొనడం స్టార్ట్ చేశారనమాట. ఇండియన్ మార్కెట్కి బస్ తీసుకొస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుంటే మార్కెట్ రేపు కూడా ఆ, చాలా వరకు మళ్ళీ ఈ ఫ్లక్చువేషన్స్ మోడ్లోనే ఉండేలా ఉంది. అంటే ఫ్లక్చువేషన్స్ అంటే సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి ప్రిడిక్షన్కి వెళ్తే ఈరోజు క్లోజ్ అయిన దానికి ప్రకారం చూస్తే మార్కెట్ జనరల్గా పీఈ సైడ్ ఇంకా అప్కమింగ్ డేస్లో పీఈ సైడే వెళ్తుంది. బట్ ఈ థింగ్ ఏంటి అంటే ఈ స్టాక్స్ పుల్ చేస్తున్నాయి అనమాట. ఈ స్టాక్స్ పుల్ చేస్తున్నాయి. సో మీరు రేపటి ప్రిడిక్షన్ నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్లో చూసుకోండి. సిఎట్ సిఎట్ ఇచ్చాను 4270 దగ్గర మీకు ఎంట్రీ ఇచ్చాను. అది క్లియర్గా టచ్ అయింది. సిఎట్ క్లియర్గా టచ్ అయింది. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సిఎట్ సిప్లా రెండు కూడా టచ్ అయినాయి. సో రేపు కూడా రేపు ఇంట్రాడే 24th ఫ్రైడేకి సిఎట్ఏ ఇస్తున్నానండి. ఈ రెండు స్టాక్స్ మళ్ళీ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టాక్స్ కూడా అదే రేంజ్కి వచ్చి బేరిష్ రేంజ్లోనే ఉన్నాయి. సిఎట్ మళ్ళీ 4270 ఇక్కడికి వస్తే నేను బై చేయండి, సెల్ చేయండి, సారీ 4270 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. అలాగే టార్గెట్ వచ్చి 4250 నుండి 4200 వరకు టార్గెట్ ఉందండి. సిప్లా 1690 అనేది మీ బేరిష్ అవుతుంది. టార్గెట్ 1670 నుండి 1630 వరకు టార్గెట్ ఉంటుందండి. 1705 అనేది మీ స్టాప్ లాస్. ఇండెక్స్కి వచ్చేసరికి సో ఇక ఈరోజు సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఒకవేళ ఈ రోజులాగా గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయిందనుకోండి. సో వెయిట్ అండ్ బై 86,600 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 58,500 పిఈ తీసుకోండి. నిఫ్టీ 25,800 పిఈ, మిడ్ నిఫ్టీ 13,500 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,800. నిన్న చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆ రేంజ్ బాండ్కి వెళ్ళాయి. ఆ రేంజ్ బాండ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ పడి సో చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చినాయండి. ఎందుకంటే మీకు లైవే చూపెడతాను ఎలాగ అవి ప్రాఫిట్స్ ఎలా బుక్ అయినాయి అనేవి. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్స్ అయితే అందరు నోట్ చేసుకున్నారు కదా. సిఎట్ ఇది రేపటి ప్రిడిక్షను. సో మీకు చూడండి, నిన్న మీకు నిన్నటి దాంట్లో నేను 58,500 పిఈ తీసుకోమన్నాను. ఈరోజు కూడా ఇది మన పర్సనల్ గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్, మార్కెట్ కండిషన్ని బట్టి ఓన్లీ ఒక ట్రేడే ఇచ్చానండి. ఈరోజు ఒక ట్రేడ్ కూడా 58,500 పిఈ ఇచ్చాను అనమాట. 701 దగ్గర టార్గెట్ 741, 789 టూ లాట్సే ఇచ్చాను. సో మన వాళ్ళు చూడండి 14,000, 29,000 మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. రైట్. సో అదే మీరు చూసినట్లయితే ఆ 58,500 పిఈ ఈరోజు 869 దగ్గర ఇచ్చిన ఒక్కటి కూడా
స్ట్రాంగెస్ట్ ఎంట్రీ క్లోజ్ అయిందనమాట. 869 దగ్గరికి క్లోజ్ అయింది. హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిందనమాట. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇట్లా పర్సనల్ గ్రూప్లో ఉండడం వల్ల ఇది అడ్వాంటేజెస్, రైట్. సో ఇంకా మార్కెట్ కండిషన్కి వస్తే చెప్పాను కదండి, ఫ్రైడే అసలే చాలా 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 వాలటాలిటీగా ఉంటుంది. సో రేపు అసలు ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ యూకో బ్యాంక్ కూడా దాని క్వార్టర్లీ రిజల్ట్స్ 80% పెరిగి 651 crores వెళ్ళింది. యూ యూసీఓ యూకో బ్యాంక్ కూడా. సో దీన్ని బేస్ చేసుకొని సో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి. సో ఇండెక్స్లో చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్లో టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మళ్ళీ పడ్డది, మళ్ళీ పెట్టుకోండి. సో టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇన్ఫోసిస్ బైబ్యాక్ షేర్స్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ బయింగ్ లెవెల్స్కి చాలా ఆపర్చునిటీ ఉంది, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్తే, సార్ కామెంట్స్కి వెళ్దాం. రామరెడ్డి గారు, డోంట్ టేక్ రిస్క్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో శ్రీకాంత్ గారు, సిప్లాక్స్ డి ఐ డ్రాప్స్ వాడండి సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డెఫినెట్లీ అండి, ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సాయి రెడ్డి గారు, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. ఆ, జయలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎంఆర్ఎఫ్ స్టాకు అప్ సైడ్ టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది సార్? ఇప్పుడు కొన్ని రోజులు ఇది ఫాల్లోనే ఉండే అవకాశం ఉందండి. ఈ మ్యాక్స్ ఇది వెళ్ళిన వన్ 1,70,000 అండి, 1,70,000. కానీ ఇప్పుడైతే బయ్యింగ్ కరెక్ట్ కాదు, ఎంఆర్ఎఫ్ అసలు బయ్యింగ్ కరెక్ట్ కాదు, చూసుకోండి. చల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నందిని గారు, గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ అండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. ఝాన్సీ గారు, హాయ్ సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సార్ అదాని పవర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంచి కంపెనీ అమ్మ, స్ప్లిట్ అయిపోయింది, రేట్స్ పడిపోయినాయి, బ్రహ్మాండమైన కంపెనీ, కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఆలోచించాల్సిన పనే లేదు. సో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లేయర్, సార్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. థ్యాంక్ యూ అండి, యువర్ ఇన్ఫర్మేషన్ మోటివేట్స్ మీ డైలీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లేయర్ గారు. జీవన్ గారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. హౌ కెన్ వీ అండర్స్టాండ్ టుడే మార్కెట్ కండిషన్స్? సో ఈజ్ ఇట్ కంటిన్యూ టిల్ ఎక్స్పైరీ, ఇట్ విల్ బి చేంజ్? యా, దట్స్ వాట్ అండి. సో మార్కెట్ ఈ ఎక్స్పైరీ దాకా ఇలాగే మూమెంట్ చూపెట్టే అవకాశం ఉంది. పాజిటివ్ నెగిటివ్ వాలటాలిటీ, అంటే సిఈ సైడ్ కాసేపు, పిఈ సైడ్ కాసేపు, టూ సైడ్స్ కూడా మూవ్ అవుతూ ఉంది. సో కంగారు పడి ఒకే సైడ్స్ తీసుకొని బ్లైండ్గా కూర్చోవద్దు. చాలా వాలటాలిటీ మార్కెట్ ఉంది, చాలా రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా హెవీగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నామినల్ డేస్లా లేవు ఇప్పుడు. సో చాలా ఇది మొత్తం ప్రమోటర్స్, ఇది కూడా మీరు మీరు గినక ఈరోజు చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులో ప్రమోటర్స్ ఎలా ఉన్నారు అనేది, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే సో చూడండి, మార్నింగ్ నుండి ఇన్ని పాయింట్లు, దాదాపు 500, 700, 800 పాయింట్స్ పెరిగి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో లోయర్లోస్ ఫామ్ చేసుకుంటూ ఒకేసారి డ్రాస్టిక్గా పడిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్కెట్. సో రేపు కూడా మార్కెట్ గ్యాప్ అప్ అయితే బెటర్. ఏంటి అంటే అన్ని బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి తీసుకోండి. నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీకి తీసుకుంటే మాత్రం మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అందుకే ఇటువంటి మార్కెట్ కండిషన్స్ని వీటిని అర్థం చేసుకోవడం కోసమే సో మనం ట్రైనింగ్స్ అవి స్టార్ట్ చేస్తున్నామండి. సో నవంబర్ 1 నుండి మీకు న్యూ బ్యాచ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 1 నుండి ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి. ఆన్లైన్ ఆఫ్లైన్ 5 మెంబర్స్కే ఉంటుంది. దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకు మాత్రమే, ఇంక్లూడింగ్ అది లైవ్ లైవ్ ట్రై లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. సో 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఫీజు కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. ట్రైనింగ్ మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అకామిడేషన్ పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నామంటే మా ఉద్దేశము, ఆలోచించండి, ప్రతి తెలుగు వాళ్ళు ట్రేడింగ్ చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాను. అవకాశం ఉన్నోళ్ళు యూజ్ చేసుకోండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఎనీవే,
థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఎనీవే, ప్లీజ్ మన ఇచ్చే అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే, రేపైతే మార్కెట్ ఫ్లక్చువేషన్స్లోనే ఉండేలా ఉంది. నేనైతే నాకు 90% స్కోప్ మార్కెట్ పిఈ సైడే ఇస్తున్నాను. మార్కెట్ ఫాల్ సైడే ఉండే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.